హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో రేషన్ బియ్యంతో స్పాంజీ లాంటి మెత్తని ఇడ్లీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. చాలామంది ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి, కానీ వాటిని ఎక్కువగా ఉపయోగించరనమాట, వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వేస్ట్ చేయకుండా ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు ఇడ్లీ తయారు చేసుకోగలిగితే కనుక మెత్తని రుచికరమైన స్పాంజీ లాంటి ఇడ్లీ రెడీ అవుతాయండి. చాలా బాగుంటాయి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తయారవుతాయి అన్నమాట. నార్మల్గా మనం ఇడ్లీ రవ్వతో తయారు చేసుకునే ఇడ్లీ కంటే కూడా ఇవి స్పాంజీ లాగా తయారవుతాయండి. టేస్ట్ కూడా ఏమాత్రం తీసిపోకుండా ఇంకా ఎక్కువ టేస్టీగానే ఉంటాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కొత్తవారైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇడ్లీని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పాత్రలో మినపప్పు నానబెట్టుకోండి, ఇంకొక పాత్రలో బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇక్కడ నేను 1 గ్లాసు మినపప్పును తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలన్నమాట. ఈ బియ్యంలో కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకొని, ఇవి రేషన్ బియ్యం కాబట్టి ఆ రేషన్ పౌడర్ వాసనంతా పోయే వరకు బాగా పిసికి కడిగి అవి తెల్లగా అయ్యే వరకు చూసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా మినపప్పులోను బియ్యంలోనూ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. ఈ విధంగా 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోండి. ఈ విధంగా నానిన తర్వాత వీటిని మరలా ఒకసారి కడిగి వేరువేరుగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను ముందుగా మినపప్పుని కడిగి మిక్సీ పడుతున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక పాత్రలోకి యాడ్ చేసుకుందాం. తర్వాత బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. దాన్ని కూడా ఈ మినపప్పు యాడ్ చేసుకునే పాత్రలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు చేత్తో బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా బీట్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇడ్లీ అనేది ఎయిర్ బబుల్స్తో స్పాంజ్ లాగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 2 నిమిషాలు బీట్ చేసుకొని మూత పెట్టుకొని ఫర్మెంటేషన్ కోసం ఒక రాత్రి అంతా కూడా రెస్ట్ ఇవ్వండి. ఈ బ్యాటర్ అనేది జార్ అవ్వకూడదు, అలానే గట్టిగా లేకుండా మనం ఇడ్లీ వేసుకునే పిండి ఏ విధమైన కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా చూసుకోవాలి. నెక్స్ట్ డే చూసినప్పుడు ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఇడ్లీ వేసుకుందాం. ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇడ్లీ రేకులకి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఈ బ్యాటర్ని కొద్దిగా తీసి ఆ గుంటల్లో వేసుకోండి. నేనైతే ఆయిల్ని అయితే గ్రీస్ చేయట్లేదండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ రేకుల్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టేసి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆవిరి మీద ఉడికిపోతాయండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రలను బయటికి తీసి ఇడ్లీని బయటికి తీసేసుకోండి. ఈ ఇడ్లీ అనేది చాలా స్పాంజీగా ఈ విధంగా తయారవుతాయి అన్నమాట. వీటిని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, ఈ విధంగా మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రేషన్ బియ్యంతో ఇడ్లీ రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.